వారి పాదపద్మాలకు నమస్సులు అర్పిస్తూ సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ వారి యొక్క ఉపదేశ మంత్ర ప్రకారంగా శ్రీ పరమాచార్య వైదిక ధర్మ సంస్థను స్థాపించి కుటుంబంలో నిత్యము కూడా స్వధర్మంగా నిత్య కర్మానుష్ఠానం చేస్తూ తన యొక్క పురోహిత ధర్మాన్ని పాటిస్తూ నేనొక్కనే కాదు, నేను ఈ వృత్తిలో ఉన్నాను కాబట్టి నాతో సహా ఉన్నటువంటి వారందరూ కూడా తరించాలని గొప్పగా అందరినీ కూడా ఒక మైత్రిగా ప్రతి సంవత్సరం కాదు, వారు ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తారా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు అంటే ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేస్తూ ఉంటాను అన్నారు. అలా శివరాత్రి కానివ్వండి, తర్వాత ఇలాంటి సంవత్సరానికి ఒకసారి ఇలా లక్ష గాయత్రి కానివ్వండి, స్వామివారు చెప్పిన విధానంగా మైత్రిగా ఉండడం ద్వారా, మైత్రీం భజత, ఒక సఖ్యంగా ఐక్యంగా ఉండడం ద్వారా ఏదైనా కూడా మనం సాధించవచ్చు. ఆత్మవదేవ పరానపి పశ్యత మాతృవత్ పరదారాంశ్చ లోష్టవత్ పరద్రవ్యాని ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్యతి సపశ్యతి యహ పశ్యతి సపండితః. గొప్ప జ్ఞాని ఎవరు అవుతారంటే తనను తాను ఏ విధానంగా దర్శించుకుంటారో ఇతరుల యందు కూడా అదే భావనగా ఉండడము. గురువు గారు చెప్పినట్టు ఇలాంటి కార్యక్రమాలకు చాలా శుద్ధమైనటువంటి ద్రవ్యం ఉంటేనే ఎటువంటి ఆడంబరం లేకుండా ఇంత విధి విధానంగా పద్ధతిగా జరుగుతుంది. ఒక వారం 10 రోజుల నుండి ఇక్కడ భాగ్యనగరం ఏమో మొత్తం వర్షంతో తడిసి ముద్దవుతుంది, కానీ ఇక్కడ ఒక చినుకు కూడా లేదు. నిన్న ఈ యాగ అగ్ని ప్రతిష్ఠ అయింది, చాలా పెద్ద వర్షం, కరెంటు కూడా లేదు, చూశారు. అట్లా మంచి గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహ దృష్టి. మేము చెట్లకు నీళ్లు పడదాం, బాగా మబ్బులు వస్తున్నాయి, చెట్లకేమో రోజు నీళ్లు పడుతూ ఉంటాం, వర్షం వస్తుంటుందని అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆగుతూ ఉన్నాం. ఇంకా ఇది అవేయట్లేదని మా ఇంట్లో వాళ్ళంతా కూడా నిన్న చెట్లకు నీళ్లు పట్టారు. కానీ గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం అట్లా లోష్టవత్ పరద్రవ్యాన్ని, స్వార్జితం చాలా ఉత్తమమైనటువంటిది, స్వార్జితం ఉత్తమం పితురార్జితం మధ్యమం అన్న విధానంగా లోష్టవత్ పరద్రవ్యాన్ని ఆత్మవత్ సర్వభూతాన్ని యహ పశ్యతి సపశ్యతి అన్నారు. ఆ విధానంగా అందరి యందు కూడా ఒక తనను తాను ఏ విధానంగా దర్శించుకుంటారో అలాంటి దర్శనం చేయడం. ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత అంటే ఎప్పుడూ కూడా ఆక్రమించాలి, అక్కడికి వెళ్ళాలి, ఆక్రమించాలి అనేటువంటి బుద్ధి ఉండకూడదంట మానవుడికి. ఆత్మవత్ సర్వభూతాని యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరేష్వక్రమమాక్రమణం జననీ పృథ్వీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాలు. భగవంతుడు మురికి నీటి మీద, మంచి నీటి మీద చంద్రుడు ఏ విధానంగా అన్నిటి యందు కూడా ఏ విధానంగా తన యొక్క కిరణాలు పడతాయో భగవంతుడికి కూడా అందరి యందు కూడా ఒకే దృష్టి ఉంటుంది. గురువు గారు చెప్పిన విధానంగా కర్మానుసారంగానే కర్మాను గోగచ్చతి జీవయేకః ధర్మాను గోగచ్చతి జీవయేకః అన్న విధానంగా మనం చేసినటువంటి కర్మ ఫలితమే. కావున గురువుగారు చెప్పారు, వెంకటరామ శర్మ గురువు గారు, వేదాల సారం గాయత్రి మంత్రం 3 రోజులు సంధ్యావందనం చేయకుండా, గాయత్రి చేయకుండా మరల ఉపనయనం చేసుకోవాలని చెప్పారు శాస్త్రంలో. ఆ విధానంగా గురువుగారు చెప్పిన విధానంగా అన్నదానం చిదంబర శాస్త్రి గురువు గారు చెప్పిన విధానంగా జీవానాం జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. అలా ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ద్వారా ఇలాంటి ఉపనయన సంస్కారము, ఇలాంటి వైదిక ధర్మం యందు అనురక్తి ఆసక్తి కలిగి ఉండడము అనేటువంటిది కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యం ద్వారా లభిస్తుంది. కాబట్టి ఈ విప్ర జన్మను, ఈ వైదిక వర్ణంలో ఉన్నటువంటి జన్మను మనం సార్థకం చేసుకోవాలి అంటే మనకు మనంగా నిన్న దీనికి పునశ్చరణ 24 అక్షరాలైతే 24 లక్షలు చేయాలని చెప్పారు. అలా కనీసం 24,000 కూడా ఒక్కొక్కరు అలా రోజు సంధ్యావందనంలో ఉన్నటువంటిది లెక్కలోకి రాదు. కనీసం 24,000 కూడా ఎవరికి వారు చెప్పినటువంటి ఉపదేశ ప్రకారంగా మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధానంగా ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ద్వారా లభిస్తుంది. అలా మనందరినీ కూడా ఇక్కడ రామభద్ర క్షేత్రంలో
ఇక్కడ సంధానం చేసినటువంటి గురువు గారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ అక్కడ ధర్మశాస్త్ర సభలకు వచ్చి నరేష్ అన్నయ్య ఇక్కడ 1,00,000 గాయత్రి జపం మేము చేయిస్తున్నాము, ఇక్కడ కార్యక్రమం చేసుకుంటామంటే ఇలాంటి కార్యక్రమాలకు ఎవరైనా సరే, ఇది రామభద్ర క్షేత్రం అన్నయ్య అన్న చెప్పిన విధానంగా మేం చేస్తున్నటువంటిది కాదు. నాహంకర్త హరికర్త పలికిరిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట అన్న విధానంగా స్వామివారే ఇక్కడ మేము కేవలం ఒక 100 గజాలు 200 గజాలు ఉంటే చాలనుకున్నాము. స్వామి 1 కేజీ మొయ్యగలుగుతాం, కానీ అలాంటిది 100 కేజీలు పెట్టాలంటే మేము చేస్తున్నటువంటిది కాదు. ఇక్కడ రామచంద్ర స్వామి వారు రామదూత అయినటువంటి హనుమంతుడు అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవకిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధయ ప్రభు అని చెప్పి ముక్తా విద్రుమహే మనీల కొద్దిసేపు చెప్పని సమయం కూడా దాటింది. ముక్తా విద్రుమహే మనీల ధవలఛాయైర్ముఖై స్త్రీక్షణై. గురువుగారు చెప్పారు, అమ్మవారు ఇప్పుడు ఉన్నటువంటి గాయత్రి చిత్రపటం వారు ప్రత్యేకంగా చేయించారంటే ఏ విధమైనటువంటి వర్ణాల్లో ఉన్నది అమ్మవారి యొక్క ముఖాన్ని చెబుతున్నారు. ముక్త అంటే ముత్యము, మంచి ముత్యం, మేలైనటువంటి ముత్యము యొక్క వర్ణం కలిగినటువంటిది. విద్రుమ అంటే పగడపు వర్ణము. హేమ బంగారము వర్ణం తెలుసు, కానీ అందులో మేలైనటువంటి బంగారు వర్ణము ఉన్నటువంటి వర్ణము కలిగినటువంటిది. ముక్త విద్రుమ హేమ నీల. నీలము అంటే ఇంద్రనీలము అని అంటాం కదా, అలాంటి మంచి ఇంద్రనీల వర్ణంలో ఉన్నటువంటిది అమ్మవారు. హేమనీల ధవలఛాయైర్ముఖై శ్రీక్షణై రక్షణై. అంటే ధవలము అని అంటే స్ఫటికలింగం. ఇప్పుడు అద్దంలాగా ఏదో గ్లాస్ లాగా ఉన్నటువంటిది కాకుండా మనము స్వచ్ఛమైనటువంటి స్ఫటికలింగాన్ని చూస్తాం కదా, శుద్ధ స్ఫటికం, అలాంటి వర్ణంలో ఉన్నటువంటి అమ్మవారు. శుద్ధ అలాంటి ధవలఛాయైర్ముఖై శ్రీక్షణై అంటే ఒక్కొక్క ముఖానికి 3 కన్నులు అమ్మవారికి. మొత్తము కూడా 15 మొత్తము కూడా అలాంటి అమ్మవారు. యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థవర్ణాత్మికాం. యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థవర్ణాత్మికాం. ఒక్కొక్క కిరీటానికి అలా రత్నాలు పొదిగిబడి ఉన్నాయంట. యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థవర్ణాత్మికాం. తత్వార్థం మిగతా వాళ్ళందరికీ కూడా ఏమిటి అంటే రామనామం చేస్తే, రామాయణం వింటే, రామ శబ్దం ఉచ్చరిస్తే అలాంటి ఫలితం లభిస్తుంది. అందుకనే శ్రీమద్ సుందరకాండలో తతో రావణ నీతాయా సీతాయా శత్రుదర్శన ఏషా పదమన్యేష్టం చారణ చరితే పతి. చివరి శ్లోకం కూడా తతోమయా వాక్ అలా తత్తుతోనే ప్రారంభమవుతుంది మొత్తం. అలా మిగతా వారికి అలాంటి రామనామం చేయడం ద్వారా, శ్రీమద్ రామాయణం వినడం ద్వారా లభిస్తుంది. ఆ విధానంగా మనందరికీ ఏమిటి అంటే భాగ్యం ఉపనయనమైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా అలాంటి అమ్మవారిని ఆరాధించేటువంటి అలాంటి తత్వాత్మికం కొందరికే లభిస్తుంది. అలా ఎన్నో కోట్లలో మనకు లభించింది. జన్మ సార్థకం చేసుకోవాలంటే అలాంటి భావనతోని మనం ధ్యాన శ్లోకం చేసి చేయాలి అని చెప్పారన్నట్టు. తత్వార్థవర్ణాత్మిక గాయత్రీం వరదాభయాం అభయముద్ర. అదే విధానంగా అంకుశకశం. అంకుశ కషం. అంకుశము కషం అంటే అలా మావటివాడు ఏనుగును తీసుకుని వెళ్తుంటే ఊరికలా చేతులు పట్టుకుంటారు కదా, కషకం. అలాంటి ముద్ర కలిగినటువంటిది. అంటే మనలో కూడా కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యాలనేటువంటివి పూర్వజన్మలో చేసినటువంటివి ఏవో కొన్ని దోషాల ద్వారా ఎంత ధ్యానం చేసినా జపం చేసినా కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి, నాకు కూడా వస్తూ ఉంటాయి. కావున అలాంటి భావనలన్నీ కూడా, అలాంటి దోషాలన్నీ కూడా అరిషడ్ వర్గాలు తొలగడానికి ఆ అమ్మవారు అలా పట్టుకొని ఉంటుందంట. అమ్మవారిని ధ్యానించడం ద్వారా అలా అంతఃశత్రువులు తొలగిపోతారు. అంకుశకషాం శుభ్రం కపాలం గదా శంఖం చక్రమదారవిందయుగలం హస్తైర్వహంతీం భజే. అలా ఒక్క పుష్పం కాదు 2 పుష్పాలను పట్టుకొని ఉన్నది. అలాంటి అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నాను. ఇలాంటి భావనతోని గాయత్రి మంత్రాన్ని సంధ్యావందనంతో సహా కనీసం రోజు కలియుగం కదా, స్వామివారు బ్రహ్మాచార్య స్వామివారు ఉపదేశించిన ప్రకారంగా 15 సంవత్సరాలు ఉంటే కనీసం 15 నిమిషాలు, అంటే మిగతా వారికి మనం నిత్యము దీంట్లో ఉంటాం కాబట్టి ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు కూర్చోవచ్చు. మిగతా వారు కూడా అంతసేపు ధ్యానం చేయాలని చెప్పారన్నట్టు. ఆ విధానంగా బ్రహ్మాచార్య స్వామి వారి దివ్యానుగ్రహంతో ఇక్కడ కూర్చున్నటువంటి గురువులు, వారి ముందర చాలా చిన్న పిల్లవాడిని నేను. వారు ఏదైనా కూడా మా మాటలలో ఏదైనా ఉంటే పొరపాటు ఉంటే క్షమించాలని కోరుతూ, మా అన్నయ్య ముందటంటే స్వతంత్రంతోనే ఏదైనా మాట్లాడుతూ ఉంటాను, తర్వాత సరిదిద్దుతూ ఉంటాడు. ఇలా వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ
ఈ కార్యక్రమం చేసుకున్నటువంటి మా నరేష్ అన్నకు కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక, వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కారణమైనటువంటి వారు. మేమున్నాము, మీరు ఇలాంటి కార్యక్రమం 1,00,000 కాదు, మీరు 24 లక్షలు జపించి సంకల్పం చేశారు కదా, మీరు చెయ్యండి, మేము ఉన్నామని అన్నటువంటి కారణమైనటువంటి వారికి ప్రేరక. కొంతమంది ప్రత్యక్షంగా ఇక్కడికి రాకుండా అక్కడ ప్రతి సంవత్సరం వారు సాకేత్లో చేస్తున్నాం, ఇక్కడ చాలా దూరమైంది అన్నారు, అయినా కూడా అక్కడ కూర్చొని ఈ మాధ్యమాల ద్వారా దర్శించేటువంటి వారికి అనుమోదక. అంటే అందరూ భగవంతుడి ముందట ఇచ్చిన వారు సమానమే, ఈయన వారు సమానమే. అంటే తీసుకునేటువంటిది కూడా భగవంతుడు శుద్ధైనటువంటి ద్రవ్యాన్ని మాత్రమే తీసుకుంటాడు. ఆ విధంగా శంఖంలో పూస్తే తీర్థమైన విధానంగా అలా అందరికీ కూడా సమానమైనటువంటి ఫలితం రావాలని కోరుతూ జై శ్రీరామ్. ఈ రోజున ఇవాళ ఇక్కడ నిలబడగలిగామంటే, మాట్లాడటం కాదు, నిలబడగలిగామంటే ఈ యొక్క అనుగ్రహం అంతా కూడా మా గురుగారి యొక్క దయ, వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అంటంలో ఇంకా ఏ సందేహం లేదు. అంటే వాళ్ళు ఎన్నున్నాయో కూడా ఆ అంటం కూడా రానటువంటి స్థితిలో మా తల్లిదండ్రులు తీసుకొచ్చి వారి పాదాల చెంత ఉంచితే మమ్మల్ని ఈరోజు ఇట్లా నిలబడేటువంటి స్థితికి తీసుకొచ్చారు మా గురుగారు. మా గురుగారి యొక్క అనుగ్రహం ఎటువంటిది అనేది ఎన్ని చెప్పినా అవన్నీ తక్కువే అవుతుంటాయి, ఇంకా ఏదో ఒకటి మిగిలిపోతూ ఉంటుంది. నేను కాదు, నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ లోకంలో ఎవరైనా వివాహోపనయనాలు, వైదిక కార్యక్రమాలు చేసుకోవాలి సక్రమంగా అంటే ఎవరిని సంప్రదించాలి అంటే అందరి వేళ్ళు చూపించేది మా గురుగారిని. వారి యొక్క శిష్యులు మేమందరం కూడా ఎంతోమంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అంటే వారి యొక్క అనుగ్రహమే, వారి యొక్క భిక్షే ఇవాళ మేమందరం కూడా తింటున్నది. అటువంటి ఇటు మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని అనుగ్రహించిన గురువుగారికి ధన్యవాదములు. మేము కార్యక్రమం చేస్తున్నా, పాఠం చదువుకుంటున్నా, గురుగారు మమ్మల్ని 2-3 సార్లు బాగా తిడతారు. ఎందుకు తిడతారంటే, ఒకటి మంత్రం తప్పు చెబితే మొట్టమొదటి ఎంతమందిలో ఉన్నా సరే ఆయన తిడతారు, దాంట్లో ఏం సందేహం లేదు. రెండవది శబ్దాలు కనుక ఏదైనా తప్పు చెప్తే ఏమంటారా అట్లా చెప్తున్నావు అని చెప్పి అవి తిట్టడం అంటే సరి చేయటం, అట్లా సరి చేస్తారు. ఇంకోటి ఏదైనా శ్లోకాలు కానీ ఏదైనా రాగయుక్తంగా లేకుంటే కూడా తిడతారు. షట్పాత్రం చేస్తుంటే ప్రాదేశ మాత్రే తిరుగుతే అంటే ఎందుకంటే చెప్తున్నావు అసలు ప్రాదేశ మాత్రే పవిత్రే కురుతే శృంగాష్టం వా అంతర్ధాయ అని అట్లా నిమ్మడంగా చెప్పు, స్వరయుక్తంగా చెప్పు, దానికి కూడా నీకు పోయిందే ఉంది అని అట్లా ఎన్నో విషయాల్లో మా గురుగారు మమ్మల్ని ఎప్పుడు ఆయన యొక్క ఆశీర్వచనం చేసి సరిదిద్దుతూ ఉన్నారు. రెండో స్మారకం వచ్చిన వారు పౌరాణికంగా కావాలని మా గురుగారు భాగవతం చెప్పినా సరే లేదా గరుడ పురాణం చెప్తే కనుక గురుగారు గరుడ పురాణం ఎప్పుడైనా ఎవరైనా వినండి, ఎప్పటికీ జీవితంలో గుర్తుండిపోతుంది. ఇంకా నువ్వు మర్చిపోదామన్నా మర్చిపోలేము, అంత అద్భుతంగా మా గురుగారు పురాణ ప్రవచనాలు కూడా చెప్తారు. వారి భాగవతం చెప్పినటువంటి ప్రహ్లాద చరిత్ర అవి ఆడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి, అవి అట్టి పెట్టుకున్నాము. ఎంత అద్భుతంగా పద్యం చెప్తారంటే అంత అద్భుతంగా ఆ పద్యాన్ని ఎట్లా ఏ స్థాయిలో చెప్పాలో అట్లా చెప్తారు గురుగారు. అట్లాగే కార్యక్రమాలు చేసే విషయంలో కూడా ఎక్కడ ఏమీ లోటు లేకూడదు. ఇంకా ఈ దండలు మేము చాలా ఎక్కువ వేసాం, మా గురుగారి దృష్టిలో చాలా ఎక్కువ ఆపోయే చేశాం. ఆయన పూజ చేస్తున్నారు, కార్యక్రమం చేస్తున్నారంటే ఒక మూర పూలతోనే పూజ చేస్తారు, 1-1.5 కిలో పూలతో పూజ చేస్తారు. ఎందుకురా మంత్రం ప్రధానం అవన్నీ ఎందుకురా అని చెప్పి ఎప్పుడు మమ్మల్ని తిరుగుతుంటారు. కానీ మేము అన్నీ అతిక్రమించేసి కొంచెం ఆపోయ ఎక్కువ చేశాం క్షంతవేగర్ గారికి. అట్లా ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ అక్షర దోషం కానీ, మంత్రదోషం కానీ, క్రియాదోషం కానీ లేకుండా మమ్మల్ని ఎప్పుడు ప్రతి క్షణం కూడా మమ్మల్ని అట్లా చేస్తూ ఉంటారు. కొన్ని విషయాలు గురుగారు చెప్పినవి చిన్నప్పుడు చెప్పినటువంటి విషయాలు ఇప్పటికి కూడా అవన్నీ కూడా గుర్తుండిపోతూ ఉంటాయి. అంటే ఆయన అట్లా ఆశీర్వచనంగా చెప్పినటువంటి ఆ విషయాలు ఆ కార్యక్రమం చేసేటువంటి ప్రతి క్షణం మమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. అటువంటి మహన్ ఆశీర్వచన ఇచ్చారు గురుగారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా పుణ్యం ఈ విధంగా ఫలించింది. అట్లాగే మా చిదంబర శాస్త్రి గారు వారి అల్లుడు మాకు బంధువు అవ్వటము అది కూడా మాకు పూర్వజన్మ సుకృతం. మా ముత్తాత గారు 1000 రామాయణ పారాయణ చేసి హనుమత్ పారాయణలు చేశారని వారి ఒక పుస్తకం రాసుకున్నారు. తెలుగులో పాటలు 1000 అహోరాత్రాలు చేశారు.
అటువంటి ముత్తాత గారు, మా తాతగారు రోజు దేవతార్థం చేసుకోవడం, కానీ మా నాన్నగారు అట్లా చేసేవారు కాదు. కానీ మమ్మల్ని మాత్రం ఈ మార్గంలో ఇట్లా ఉంచారు. వారి యొక్క మా తండ్రి గారి అనుగ్రహం. కాబట్టి మా పరంపరగా రామభక్తి, ఆంజనేయ స్వామి భక్తి, నేను మా తమ్ముడు మేము చేసేటువంటి ఆంజనేయ స్వామి గుడి దేవాలయాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి చిదంబర శాస్త్రి గారి రూపంలో ఈరోజు అనుగ్రహించారు. మరి మా మనదేవన్నయ్య ఆ పద్యం చెప్తున్నా, శ్లోకం చెప్తున్నా, మా గురుగారి మొహం చూసాం, చాలా ఆనందం కలిగిందనమాట. ఎందుకంటే అట్లా చెప్తే ఆయన ఒప్పుకుంటారు, కానీ ఏదో శుక్లాంబరం విష్ణు అంటే ఆయన తిట్టేవారు. కాబట్టి ఆనందాన్ని గురుగారి యొక్క ఆ ముఖంలో ఇందా నుంచి గమనిస్తూ ఉన్నాం. అట్లాగే మా సంతోషన్నయ్య ఇటువంటి వేదిక ఇచ్చి మొదటి రోజు నుంచి ఇక్కడ కార్యక్రమం చేసుకుంటాం అన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీకేం కావాలో చేసుకోండి, మీకేం కావాలో తీసుకోండి, మీకేం కావాలో ఇదే తప్ప ఇంకొక మాట మాట్లాడకుండా ఇంత సదుపాయాన్ని, ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి సంతోషానికి ధన్యవాదాలు. పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తూ ఉన్నాము. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి దాతలు ఎంతో మంది ఉన్నారు. ఇది కేవలం నేను పైకి కనిపించే మనిషిని కానీ నేనేం చేయలే. వాళ్ళందరూ ఇచ్చినటువంటి ద్రవ్యంతోనే చేశాం. అందరూ నా యందు ప్రేమతోని, ఆశీర్వచన బుద్ధితోని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇట్లా సహకరిస్తూ ఉన్నారు. అటువంటి ఈ కార్యక్రమం మా సంస్థ ద్వారా ఇంతకుముందు చేశాం. ఈ పైన కూడా గురుగారి ఆశీర్వచనంతో వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో చేయాలని చెప్పి కోరుకుంటూ, గురుగారికి సన్మాన కార్యక్రమం గురు దంపతులకి దేవరకొండ రమేష్ గారు వచ్చి వారి దంపతుల్ని, అట్లాగే దుర్గాప్రసాద్ గారు, సుధీర్ గారు దంపతులు వచ్చి, నరసింహచరం గారు మీరు కూడా వచ్చి వారికి సన్మాన కార్యక్రమం అంటే ఇది సన్మానం అనేంత పెద్ద మాట కూడా నేను అనలేదు, కానీ వారికి నమస్కారం చేసుకునేటువంటి అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకున్నాం. ఇది అయిన తర్వాత మహానైవేద్యం, హారతి, మంత్రపుష్పం ఉంటుంది, తీర్థప్రసాదం. ఆ తీర్థప్రసాదం ఇచ్చే ముందు అందరూ కూడా పైకి వచ్చి పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని తీర్థప్రసాదం తీసుకోండి.